విశాఖలోని ఆర్కే బీచ్ లో నేవీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అత్యాధునిక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, స్కై డైవర్ల విన్యాసాలు, నావికుల సాహసాలకు విశాఖ తీరం వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. విమానాలు విన్యాసాలు, జలాంతర్గాముల నుండి కమాండోల సాహస విన్యాసాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఆపరేషన్ డెమో పేరిట ప్రతి ఏటా విశాఖలో నావీ ఉత్సవాలు జరుగుతాయి. నావీ యుద్ధ విన్యాసాలు తిలకించేందుకు ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. multi-role frigates, విశేష్ కార్వెట్, ఉభయచర్ ల్యాండింగ్ జహాజ్ పన్డుబ్బియా నిర్మించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. 1971 యుద్ధంలో కరాచీ హార్బర్ పై బాంబు దాడి, ఆపరేషన్ ట్రైడెంట్లో భారత నావికాదళం సాధించిన విజయానికి గుర్తుగా देश की विदेश नीति का एक महत्वपूर्ण साधन है. भारतीय नौसेना के जहाज दुनिया भर के తూర్పు నౌకాదళానికి విశాఖ వ్యూహాత్మక స్థావరం. పాకిస్తాన్ మీద భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా విశాఖలో డిసెంబర్ 4వ తేదీన నావీ డే నిర్వహిస్తారు. అయితే మొట్టమొదటిసారిగా విశాఖకి వెలుపల ఒడిశా పూరి బీచ్లో గత నెలలో నావీ డే నిర్వహించారు. అయినా విశాఖ ప్రజలు ప్రతి ఏటా ఆస్వాదించే నావీ విన్యాసాలు చూసేందుకు ఈసారి జనవరి 4వ తేదీన మళ్లీ విశాఖలో నావీ డే జరుపుతున్నారు. దీంతో పటిష్టమైన భద్రతతో పాటు బీచ్ రోడ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 1971 యుద్ధంలో కరాచీ హార్బర్ పై బాంబు దాడి, ఆపరేషన్ ట్రైడెంట్లో భారత నావికాదళం సాధించిన విజయానికి గుర్తుగా देश की विदेश नीति का एक महत्वपूर्ण साधन है. भारतीय नौसेना के जहाज दुनिया भर के विभिन्न बंदरगाहों पर गर्व से भारतीय तिरंगे को फहराते हैं और समुद्र के पार विदेश the Bay of Bengal and the Arabian Sea respectively. Southern Naval Command is the training command and is responsible for initial and advanced training. भारतीय नौसेना